Garuda Express, an international courier service. అవును ఈ ఇద్దరు హీరోలు గొడవ పడ్డారు కానీ నిజమైన లేడీ కోసం కాదండోయ్ ఫిల్మ్ఫేర్ బ్లాక్ లేడీ కోసం ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం మొన్న శనివారం రాత్రి హైదరాబాద్లోని హెచ్ఏసీసీ నోవోటెల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్కు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రసీమకు చెందిన సినీతారులు తరలివచ్చారు. 2016లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటులు, టెక్నీషియన్లకు ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో జాతీయ చలనచిత్ర పురస్కారాల తర్వాత అంత గుర్తింపు ఉన్నది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కే. దక్షిణ భారత సినీ పరిశ్రమలన్నింటికీ కలిపి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ను ఏటా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జియో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2017ను వైభవంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక 64వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉత్తమ నటులుగా బ్లాక్ లేడీని అందుకున్నారు. 2016లో విడుదలైన నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డును అందుకోగా, సరైనోడు చిత్రానికి బన్నీకి క్రిటిక్స్ జ్యూరీ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. టాలీవుడ్కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో పాటు అవార్డ్స్ అందుకోవడంతో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక సందడిగా మారింది. అయితే బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరు ఉత్తమ నటుడు కేటగిరీ పోటీ పడి ఇద్దరు బ్లాక్ లేడీ అవార్డ్స్ అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. జూనియర్ ఎన్టీఆర్ 2007లో యమదొంగ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అందుకోగా 10 సంవత్సరాల తర్వాత 2017లో నాన్నకు ప్రేమతో మూవీకి గాను ఈ అవార్డు అందుకోవడం విశేషం.